పిల్లలు, ఈరోజు మనము ప్రపంచంలో కల్లా అతి సుందరమైన చేతులు ఎవ్వరివి అనే కథ గురించి తెలుసుకుందాం. ఒక ఉద్యానవనంలో కూర్చొని ముగ్గురు రాజకుమార్తెలు ఉన్నారు. వారిలో ఎవరి చేతులు ఎక్కువ అందంగా ఉన్నాయన్న ప్రశ్న ఒకసారి తలెత్తింది. ఆ ముగ్గురు తమ చేతులే మిగతా ఇద్దరి కంటే చాలా అందంగా ఉన్నాయని తమలో తాము అనుకోసాగారు. అప్పుడే అక్కడికి ఒక దేవకన్య బిచ్చమెత్తుకునే అమ్మాయి రూపంలో వచ్చింది. ఆ అమ్మాయి అడిగింది ఈ రాచకన్యలను. తమ తమ విలువైన గుడ్డలను సర్దుకొని ముఖాలను పక్కకు తిప్పేసుకున్నారు. అక్కడ నుండి ఆ అమ్మాయి దగ్గరలో ఉన్న గుడిసెను చేరింది. ఎండ కారణంగా మాడిపోయిన ముఖంతో ఉన్న ఒక పేద స్త్రీ ఆ అమ్మాయికి అన్నం పెట్టింది. మారువేషంలో ఉన్న ఆ దేవకన్య ఆ స్త్రీను అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లు అని ఆశీర్వదించింది. ఆ అమ్మాయి ఆమె అలా ఆశీర్వదించటం ఈ ముగ్గురు రాజకన్యలు చూస్తూ ఉండిపోయారు. బిచ్చగెత్త రూపంలో ఉన్న ఆ దేవకన్య తన నిజ రూపం ధరించి తన తోటి వారికి సహాయపడడానికి సిద్ధంగా ఉన్న చేతులే అతి సుందరమైన చేతులు అని ఆ ముగ్గురితో చెప్పి ఆ దేవకన్య కనుమరుగైపోయింది. ఇతరులకు సహాయపడటంలోనే సుందరము, గొప్పతనము. పిల్లలు, ఈ కథలోని నీతి ఇతరులకు సహాయపడే మనస్సు, పేదవారికి దానం చేసే చేతులే గొప్పవి.